ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి తిరుచెందూరు క్షేత్ర వైభవం గురించి తెలుసుకుందాం. ఈ తిరుచెందూరు క్షేత్రము కన్యాకుమారికి సమీపంలో ఉంది. ఈ తిరుచెందూరు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, సాక్షాత్తు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు తనకి అనారోగ్యం కలిగినప్పుడు పరమేశ్వరుడి ఆదేశానుసారం తనకు కలిగినటువంటి అనారోగ్య సమస్యల తీవ్రత తగ్గింపజేసుకోవటానికి ఈ తిరుచెందూరు క్షేత్రానికి వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని రచించారని ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. స్వయంగా శంకరాచార్యుల వారే ఆయనకొచ్చిన అనారోగ్యాన్ని తొలగింపజేసుకోవటానికి పరమేశ్వరుడి ఆదేశానుసారం తిరుచెందూరు క్షేత్రానికి వచ్చాడంటే, మనం అందరం కూడా జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు కలుగుతున్నా సరే వాటి నుంచి బయటపడటానికి ఒక్కసారైనా సరే తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకోవాలి. ఈ తిరుచెందూరు క్షేత్రానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ పుష్కరిణి 9 తీర్థాల కలయికతో ఏర్పడింది. ఒక్కసారి ఆ పుష్కరిణిలో స్నానం చేయండి, మీకు విశేషమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ తిరుచెందూరు క్షేత్రానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, స్వామివారికి ప్రీతిపాత్రమైన ఒక ఉత్సవం ఉంది. అదే స్కందషష్ఠి ఉత్సవం. ఈ స్కందషష్ఠి ఉత్సవం అనేది ఈ క్షేత్రంలో చాలా అద్భుతంగా జరుపుతారు. అలాగే స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి మొక్కు ఏంటో తెలుసా? కావడి మొక్కు. కావడి మొక్కు అంటే సుబ్రహ్మణ్యుడికి చాలా ఇష్టం. ఇక్కడ భక్తులు పాల కావడి, పూల కావడి, పన్నీరు కావడి, చందనం కావడి, గంధపు కావడి, ఇలా రకరకాల కావడి మొక్కులు స్వామివారికి సమర్పిస్తారు. కావడి మొక్కులు సమర్పించడం ద్వారా సుబ్రహ్మణ్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకునే మహిమాన్వితమైన పుణ్యక్షేత్రమే తిరుచెందూరు క్షేత్రం. అంతేకాదు, ఈ తిరుచెందూరు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, శూరపద్మాసురుడనే పేరు కలిగినటువంటి రాక్షసుని సంహరించడానికి ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఈ క్షేత్రంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ రాక్షసుని సంహరించిన తర్వాత కూడా మళ్ళీ ఈ క్షేత్రానికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అంటే దేవగురువైనటువంటి బృహస్పతే ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకున్నాడంటే, మనం ఈ క్షేత్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకుంటే గురుగ్రహ దోషాలను తొలగింపజేసుకోవచ్చు. ఎవరికైనా జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది, సంతానం కలగటం ఆలస్యం అవుతుంది. ఇలా వివాహం ఆలస్యమైన, సంతానం ఆలస్యమైన, గురుబలం తక్కువగా ఉందని తెలుసుకొని ఆ గురుబలం పెరగటానికి తిరుచెందూరు క్షేత్రంలో ఉన్న సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ క్షేత్రానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, ఒకప్పుడు ఒక భక్తుడు ఈ క్షేత్రంలో 45 రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని ఆ భక్తుడు మూగవాడైనప్పటికీ మాటలు పొంది మహాకవి అయ్యాడని ఇక్కడి క్షేత్రం స్థల పురాణం తెలియజేస్తుంది. అందుకే చిన్నపిల్లలకు మాటలు సరిగా రాని వాళ్ళు ఎవరైనా సరే, మీ పిల్లలకి మాటలు తొందరగా రావటం లేదని బాధపడుతున్నట్లయితే, మీ పిల్లలకి తొందరగా మాటలు రావటానికి, అద్భుతంగా మాట్లాడటానికి తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళి ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని తీరవలసిందే. తప్పకుండా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలిగి తీరుతుంది. సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా మీ పిల్లలకి తొందరగా చక్కగా మాటలు వస్తాయి. ఆ శక్తి కూడా ఈ క్షేత్రానికి ఉంది. ఈ క్షేత్రంలో తెర వెనుక స్వామివారికి రహస్య దీపారాధన జరుగుతూ ఉంటుంది. అది ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత. ఆ తర్వాత తెర ముందు దీపారాధన జరుగుతూ ఉంటుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్ర దర్శనం చేయండి, సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రలు కండి. స్వస్తి. తూర్పు ప్రవేశ ద్వారానికి ఇరువైపులా కూడా భరతుడు చెప్పినటువంటి నాట్యశాస్త్ర భంగిములు, కరణములు 108 ఉంటాయి. దక్షిణ గోపురం ప్రధానంగా రాజగోపురం అని పిలుస్తారు. ఇక్కడ గజ సంహారమూర్తి మొదలైన శిల్పాలు ఉంటాయి. తర్వాత ఈ గోపురంకి తిరుగోపురం అని కూడా పేరు. తర్వాత పశ్చిమ గోపురం, ఇక్కడ కూడా నృత్యానికి సంబంధించిన మరికొన్ని విశేషాలు, కొన్ని శివలీలలు, గణపతి లీలలు ఇవన్నీ కనబడుతుంటాయి. ఉత్తరం వైపు వస్తే దుర్గా, విష్ణువు మొదలైన శిల్పాలు గోచరిస్తుంటాయి. అలాంటి 4 వైపులా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గోపురాల గురించి చెప్పుకున్నాం. మధ్యలో 5 ప్రాకారాలు. ఆ ప్రాకారాల నడుమ ఎన్ని అద్భుతమైన వైభవాలు ఉన్నాయో, అనేక రకాల దేవతాయతనాలు ఉన్నాయి. విశేషించి ఇక్కడ సభల గురించి మనం చెప్పుకుంటే, మధ్యలో గర్భగుడి ఏది ఉందో దాన్ని చిత్రాంబళం అంటారు. దీనికి చిత్సభ అని చెప్పబడుతుంది. ఈ చిత్సభ ఎలా నిర్మాణం ఉంటుందంటే, శివుడు నాట్యం చేసిన చోటు అది, ఇప్పటికీ నాట్యం చేస్తున్న చోటు అది. ఈ చిత్సభ
ప్రక్కనే దాని తగులుతూనే మన అంతరాలయం అనవచ్చు, కానీ ఈ రెండు ఒకే గర్భాలయంలా కనబడతాయండి. శివుడు ఉన్న చోటు చిత్రాంబళం అయితే, ప్రక్కన మనం నిలబడి ఏ చోట చూస్తామో దాని పేరు పొన్నాంబళం. చిత్రాంబళం అంటే చిత్సభ, పొన్ను అంటే బంగారం, పొన్నాంబళం అంటే కనక సభ అన్నారు. తర్వాత వచ్చేది పెరాంబళం దేవసభ, ఆ తర్వాత నృత్యసభ, రాజసభ, మొత్తం 5 సభలు ఇక్కడ కనబడుతుంటాయి. ఇవి చూస్తుంటే చిత్సభ, కనక సభ ఇప్పుడు మనకు కొంతవరకు అవగాహన ఉంటుంది. చిత్సభలో మూర్తులు ఉంటాయి, కనక సభ మనం ఎక్కడ నిలబడి తర్వాత సభలో చూస్తామో దాని పేరు కనక సభ. స్వామివారిని అప్పుడప్పుడు కనక సభలోకి తెచ్చి అభిషేకం చేస్తారండి. అప్పుడు అందరూ బయట నిలబడి చూడాల్సిందే. ఈ కనక సభ, చిత్సభ ఇది చాలా ప్రధానమైనవి. ఇప్పుడు ఈ రెండవది కనక సభ అయింది కదా, ఆ తర్వాత మనకి వచ్చేటువంటి సభ 3వ సభ చెప్పబడుతుంటుంది. ఈ 3వ సభ సరిగ్గా స్వామికి దగ్గరలో కనబడుతుంది. ఆ 3వ సభ పేరు దేవసభ. నృత్య సభ మరొకవి కనబడుతుంది. ఇవి ఎక్కడెక్కడున్నాయో మనం పరిశీలిస్తూ ఉంటే, దేవసభ దీని పెరాంబళం అని పేరు. నటరాజస్వామి వారికి తూర్పు వైపు ఉంటుంది. ఈ మండపంలోనే ఉత్సవమూర్తులు ఉంచుతూ ఉంటారు. ఉత్సవమూర్తులకు అభిషేకాలు మొదలైనవన్నీ జరుపుతూ ఉంటారు. దీక్షితారులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది ఇక్కడ సమావేశమై స్వామి ఆలయ కైంకర్యాలు విధానాలకు సంబంధించి చర్చలు చేసే చోటు ఇది. ఇది చాలా దివ్యమైనటువంటిది. దీన్ని దేవసభ అంటారు. ఇటువంటి ఈ సభ తిరుజ్ఞాన సంబంధం మొదలైనటువంటి వారు దీన్ని చాలా గొప్పగా వర్ణించారండి. దేవసభ స్వామి ఉత్సవమూర్తులు అక్కడే ఆరాధింపబడుతుంటాయి. తర్వాత 4వది నృత్యసభ. నృత్యసభ మీకు నటరాజాలయ ధ్వజస్తంభానికి దక్షిణం వైపు ఉంటుంది. ఇది ఎంత అందమైనదంటే చూడాలండి. రథం ఆకృతిలో ఉంటుంది. ఇది రథం ఆకృతిలో ఉంటుంది. ఒకప్పుడు స్వామి కైలాసం నుంచి రథంతో దిగాడు అంటారు వాళ్ళు. పోనీ స్థల పురాణం ఏం చెప్తుందో వాడి భావాలు, కానీ అలా దిగిందా అనిపించేటట్టు మాత్రం ఉంటుంది. అంత రథ నిర్మాణం, సభంతా రథాకారంలో కనబడుతుంది. ఈ మండపంలో ఊర్ధ్వతాండవ నటరాజమూర్తి, కాళీమాత విగ్రహాలు ఉంటాయి. అది విశేషం. రమ్యమైన శిల్పాలు అక్కడ స్తంభాల్లో మనకు కనబడుతుంటాయి. అక్కడ స్వామి ప్రత్యేక నాట్యం చేస్తాడు అంటారు. ఇక 5వ సభ రాజ్యసభ. ఇది కొంచెం బయటకు రావాలి. ఆలయం నుంచి బయటకు వస్తే 1000 స్తంభాలతో 103 మీటర్ల పొడవుతో 58 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇది పెద్ద రాజ్యసభ. ఇక్కడ ప్రధానంగా నటరాజస్వామికి సంబంధించిన ఉత్సవాలు కొన్ని చేస్తూ ఉంటారు. నృత్య ప్రదర్శనలు కూడా స్వామికి ప్రీతిగా చేస్తుంటారు. ఈ రాజసభ గొప్పతనం ఏంటంటే శక్కిలార్ ఇక్కడ కూర్చుని పెరిగి పురాణం రచించారు. మాణిక్యవాచకుడు కూడా ఇక్కడ కూర్చునే శివుని గానం చేస్తూ ఉంటే అప్పటికి మాణిక్యవాచకుడు ఎన్ని వేల కృతులు శివుడిపై చెప్పాడో, ఎన్ని చోట్ల తిరుగుతూ. తిరువన్నామలే వచ్చాడు, స్వామిని ఉద్దేశించి తిరువెంబావే చెప్పాడు. ఇలా ఎన్నెన్నో అన్నీ చెప్పి ఎన్నో చేసి ఆయన వచ్చి ఇక్కడ కూర్చుని స్వామిని కీర్తిస్తూ ఉంటే ఒక ముసలాయన ఆయన దగ్గరికి వచ్చాడు. ఇన్ని కీర్తనలు పాడేవి కదా, అవి ఎక్కడైనా రాయబడి ఉన్నాయా అని అడిగట్ట. వెంటనే మాణిక్యవాచకుడు పాడడమే తప్ప నేను అవేం భద్రపరచుకోలేదు అంటే, నీకు గుర్తుంటే చెప్పు నేను రాస్తాను అన్నట్టు. ఏమంటే పాడి వదిలి గుర్తుంటాయా, ప్రయత్నించి గుర్తుకొస్తాయేమో అన్నాడు. జ్ఞానం మరపు అన్నీ తానైన వాడు, అందరి హృదయాల్లో నాట్యం చేసేవాడు ఉన్నాడుగా శివుడు. ఆయన ధ్యానం చేసి కూర్చున్నాడండి. ఏవేవైతే తను మర్చిపోయిన అనుకున్నాడో చెప్పినవి అన్నీ ఒక్కొక్కటి కళ్ళు మూసుకు చెప్పడం మొదలుపెట్టాడు. అన్నీ తిరిగి చూసినప్పటికల్లా ఆయన కనబడలే. అంటే ఈయన ర్యాలీకి మధ్యలో వెళ్ళిపోయాడేమో అనుకున్నాడు. సరే తన మానాన్ని తాను కూర్చున్నాడు. కొంతసేపటికి ఆలయం తలుపులు తెరిచినటువంటి అర్చకులు దీక్షితులు వచ్చి, స్వామి అక్కడ గ్రంథం కనబడింది, దాని మీద నీ పేరు కనబడింది, ఏమిటా అని తెలుసుకోవడానికి వచ్చాం, ఇది మీదేనా అంటే నాదే అని. దీని అర్థం ఏంటన్నాడు. రా చెప్తానన్నాడు. దాని మీద చిట్ట చివరికి చిట్రాంబళం అని సంతకం ఉందిటండి. శివుడు ఆ పేరుతో సంతకం పెట్టాడు మహానుభావుడు. రాసుకున్నది శివుడు. తిన్నగా వెళ్ళి దీనికి అర్థం ఏంటో చెప్తానన్నాడు. నటరాజు ముందు విని ఆ పాదాన్ని మూర్తిని చూపించి ఇది వీటి అర్థం అన్నాడు. అనడం ఆలస్యం, మాణిక్యవాచకుడు ఆ పాదంలో లీనమైపోయాడండి సిద్ధపురుషుడు. ఇప్పటికీ మాణిక్యవాచకుడు చెప్పినటువంటి తిరువాచకం అత్యంత ప్రసిద్ధి చెంది స్వామి సన్నిధిలో గానం చేయబడుతుంది. అలాగే తేవారం మనకు అందించినటువంటి జ్ఞాన సంబంధరు, అప్పరు, సుందరారు వీళ్ళందరూ కూడా ఈ క్షేత్రంలో స్వామిని చాలా బాగా కీర్తించారు. సామాన్యమైన అంశం కాదు. ఇక్కడ ఆ సుందరారు కీర్తన ఎంత విశేషమంటే, చోళరాజు నటరాజు భక్తుడు పూజంతా చేసి నటరాజు స్వామి దగ్గర కూర్చుంటే ఒక్కసారి ఆయన పాదం అలా కదిపోయేబట్ట. ఆ శబ్దం మంజీరనాదం విని ఆ రాజు అమ్మయ్య అని ఇంటికి ఎప్పుడు శివుడు సంతోషించని వెళ్ళేవాడు. ఒకరోజు ఆయన ఎంత కూర్చున్నా శబ్దం వినబడలే, శివుడు పాదం కదపలే. అంటే నా పూజ నచ్చలేదేమో అనుకుంటున్నాడు చోళరాజు. దానితో దుఃఖపడి ఏడుస్తూ ఉంటే శివుడు కొంతసేపటికి అన్నట్ట, నచ్చిందయ్యా కానీ వాళ్ళకి పాదం కదపడం మర్చిపోయానన్నాడు. నువ్వు మర్చిపోతావా అంటే, సుందరారు నా కోసం ఒక పాట పాడుతున్నాడు, ఆ పాట ఎంత బాగుందంటే అది విని అలా ఉండిపోయాను, పాదం కదపడం మర్చిపోయాను అంటే ఆ భక్తుడు గొప్పతనం ఈ భక్తుడికి చెప్పాడు. వెంటనే ఈ భక్తుడు ఆ భక్తుని చూడాలని వెళ్ళాడు. ఎన్ని లీలలో నటరాజస్వామి ఒకటి కావండి. అందుకే చిదంబర రహస్య గ్రంథంలో ప్రసిద్ధి చెందిన శ్లోకం ఉంది.
మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద తాండవం. ఇది చిదంబర రహస్యంలో గ్రంథం. కానీ సరిగ్గా ఇది ఇందులో ఉన్నది ప్రమాణ శ్లోకము అని మనకు ఒక్కసారి విన్నవించుకుంటున్నాం. దీనికి తోడు మరొక నటరాజ మంత్రం ఉంది. శ్రద్ధాభక్తులు కలిగిన వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీని న్యాసాదులు కూడా చెప్పారు, కానీ ఇలా తీసుకునేటప్పుడు న్యాసం అక్కర్లే. 4 పాదములు అనుష్టుప్పు, మొత్తం శివతత్వం ఉంది ఇందులో. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. ఈ శ్లోకం నటరాజస్వామి యొక్క ప్రధాన మంత్ర శ్లోకంగా చెప్తారు ఇక్కడ. కనుక చిదంబర రహస్యం మనకు అర్థమైపోయింది, చిదంబర క్షేత్రం అర్థమైపోయింది, సభలు కూడా అర్థమయ్యాయి. అక్కడ పరమాత్మ ఎందరెందరిని ఎన్నెన్ని విధాలు అనుగ్రహించాడో అది నటరాజ క్షేత్రం. భక్తులు నటరాజు పేరు పెట్టినా, చిదంబరం పేరు విన్నా పరవశించిపోతారు. నందనార్ అటువంటి వాడే. ఆ మహానుభావుడు ఎక్కడో దూరపు పల్లెలో ఉండేవాడు, కానీ నటరాజు అంటే చాలా ఇష్టం. ఆయన వింటూ ఉంటాడు ఆ స్వామి గురించి, నటరాజు గురించి. వీళ్ళు చెప్పగా విని చిన్నప్పటి నుంచి రేపెళ్తా అనేవట. ఆఖరికి రేపెళ్తా అని పేరు అయిపోయింది దానికి. రేపు చిదంబరం వెళ్తా, రేపు చిదంబరం, ఎప్పుడు రేపెళ్తా. ఇదే చిదంబరం పేరు వింటే పురకరించిపోయేవాడు. పైగా ఆయన ఉత్సవాలు చేసేవన్నీ గుర్తుపెట్టుకుని చిన్న చిన్న తాటి కమ్మలు ఇవి తెచ్చుకున్న కర్రలతో ఆయన స్వామి మూర్తులు చేసి మనసులో భావిస్తూ ఊరేగించేవట్టండి. చిన్న మట్టి నటరాజుని చేసుకుని మురిసిపోతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరి చేత శివభజన చేస్తూ భక్తుడి తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడు. అటువంటి నందనారికి చిదంబరేశ్వరుడు అంటే మహాప్రీతి. ఆ పొలం పనులు చేసినప్పుడు యజమానితో నేను చిదంబరం వెళ్తాను అంటే వెళ్ళేవరా ముందు చూసుకో, నీకు అంత భక్త ఏమిటి అన్నాడు. కానీ ఆయన భక్తి చూస్తుంటే ఈయనకి అసూయ పుట్టేది. ఒకసారి ఈ పనంతా పూర్తయితే నేను పంపిస్తానన్నాడు. చూశాడు, 100 మంది పూనుకున్నా ఒక్క రోజులో పూర్తి చేయలేని పని, అంత పని ఉంది. ఇది పని పూర్తి చేస్తే పంపిస్తానన్నాడు. కానీ పంపిస్తానన్న ఒక్క మాటకి ఆ పని ఎలాగానే చేసేయాలని ఉద్యుక్తులైపోయాడు ఆయనకి. శివుణ్ణి చూడాలనే తొందర తప్ప ఈ పని ఏమిటో ఆలోచన లేదు. దిగిపోయాడు. ఆశ్చర్యం, సాయంత్రానికంతా పొలం పని అయిపోయింది. చేసినవాడు శివుడే తన భక్తులను రప్పించడం కోసం. వెంటనే వెళ్ళేట్టు నేను వెళతానికి పని అయిపోయిందని వచ్చి చూశాడు, నిజంగా అయ్యిందా. ఆశ్చర్యపోయి ఆ మహానుభావుడు నందనారికి దండం పెట్టాడండి. ఇలాంటి భక్తుడికి నేనేం చెప్తాను అని చెప్తే ఆ నందనారు తిన్నగా బయలుదేరాడు. అప్పుడు అక్కడున్నటువంటి దీక్షితుల స్వప్నంలో భగవానుడు కనబడి, అతడు నా కోసం తపనబడి వస్తున్నాడు, ఆయన్ని పరీక్షగా మీరు భావించదలుచుకుంటే ఆయన శుద్ధతకి ఒక అగ్ని మెట్లని ఏర్పరచండి, ఆయన ఎలా వస్తాడో చూడండి అన్నారు. ఏర్పరిస్తే వాళ్ళకి నమస్కారం చేసుకుని నటరాజును తలుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళగానే ఆయన తేజోమయమైన దివ్యమూర్తిని ధరించి నటరాజు పాదపద్మంలో లీనమైపోయాడు ఆయన. ఇక్కడ ఇలాంటి ఎందరెందరు భక్తులు అందరిని అనుగ్రహించినటువంటి నటరాజస్వామి. కనుక పంచభూతాల్లో మొదటిదేని ఏకాంబరనాథుడు మొదలుకొని చిదంబరనాథుడు వరకు 5 రూపాలతో మనను అనుగ్రహించడానికి ఉన్నటువంటి పంచభూత లింగములో ఉన్న జ్యోతిస్వరూపుడైన పరమశివుడు, సదాశివుడు, సాంబశివుడు అపార కరుణామూర్తి. 5 కూడా ఆయన కరుణే. లేకపోతే పంచభూతాలు ఆయన కరుణ కాక ఇంకేమిటండి. అవి లేకపోతే మనం లేవు. మనం అడిగామన్నా ఇచ్చాడు స్వామి 5. నీ శరీరంలో 5 ఉన్నా బయట 5 ఉన్నాయి. మనం అడిగామన్నా ఇచ్చాడు, వాటితోనే ఇవన్నీ నడుస్తున్నాయి. 5 వాడు ఉంటే కానీ ఇవి లేవు. కనుక ఆయన కరుణే పంచభూత రూపాల్లో కనబడుతుంది. వాటిలో ఆయన కరుణను నువ్వు అనుభవించగలిగితే పంచభూతలింగాల్ని దర్శించినట్లే. విశ్వమంతా వ్యాపించని ఈశ్వర కారుణ్యాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నించడమే ఆధ్యాత్మిక సాధన. అది చేస్తే పంచభూతలింగ మహిమ మనకు అర్థమవుతుంది. పంచభూతములు ఆయన మహిమే, అందులో లింగరూపుడి ఉన్నవాడి మహిమే ఈ విశ్వం అనే అవగాహన మనకి పంచభూత క్షేత్రాల గురించి చెప్పుకుని పొందగలిగాం. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం.
మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రేయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:24, సూర్యాస్తమయం 6:23. తిథి త్రయోదశి మధ్యాహ్నం 2:16 వరకు. నక్షత్రం మఘ రాత్రి 7:03 వరకు. వర్జం ఉదయం 8:23 నుంచి 9:48 వరకు. మరల రాత్రి 2:07 నుంచి 3:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుంచి 9:36 వరకు. మరల రాత్రి 11:11 నుంచి 11:59 వరకు. అమృతకాలం సాయంకాలం 4:55 నుంచి 6:20 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టగోరుగురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:10 నేటి విశేషం కామదహనం. అంటే మన్మథుణ్ణి 3వ కంటితో శివుడు చూసి భస్మం చేశాడు అని అర్థం. దాని ద్వారా మనం తెలుసుకునేది ఏమిటి అంటే, మన కోసం ఏ కోరిక కోరుతామో అది కామక్రోధ లోహమోహమదమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గంలో చేరుతుంది. ఇతరుల కోసం ఏ కోరిక కోరుతామో అది ధర్మార్థ కామాల్లోని పురుషార్థంగా రూపొందుతుంది. అందువలన అది మైత్రిని పెంచుతుందన్నమాట. అందువలన మన కోసం అంటే స్వార్థ భావనను జయించాలి అని అర్థం. దానికి సంకేతమే కామదహనం. అలాగే ఈరోజు భౌమ చతుర్దశి అంటే మధ్యాహ్నం 2:16 వరకు త్రయోదశి ఉండి తర్వాత చతుర్దశి వచ్చింది కాబట్టి మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి భౌమ చతుర్దశి అయింది. ఈరోజు చేసేటువంటి స్నానము, దానము మొదలైనవన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. అందువలన అక్షయ ఫలితం అంటే మోక్షమే. అందువలన ఆ స్థితిని మనం సాధించడం అనేటువంటిది తక్షణ కర్తవ్యం అన్నమాట. దానికి ఉపకరించేదిగా మనం ఈరోజు స్నానదానాధికాన్ని నిర్వర్తించడం ద్వారా విశేషమైన సత్ఫలితాలను పొందుతాం. నేటి ఆణిమత్యాలు. చేతలను మాటలుగా మార్చడం కంటే మాటలను చేతలుగా మార్చడమే కష్టం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం, మంగళకరమైనది మంగళవారం. సుబ్రహ్మణ్య ఆరాధన మంగళవారం నాడు చేయటం వలన చాలా చక్కటి ఉపయుక్తమైనటువంటి ప్రభావాలు మానవ జీవితంలో సంభవిస్తాయి అంటోంది శాస్త్రం. అందుకనే తేనెతో గనక ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కనుక అభిషేకం చేసినట్లయితే సంగీతం, నాట్యం మొదలైనటువంటి రంగాలలో, కళారంగాలలో అభివృద్ధి చాలా చక్కగా నెరవేరటానికి ఆస్కారం ఉంది. అట్లాగే అన్నంతో గనక అభిషేకం గనక చేసినట్లయితే మీరు చేసేటువంటి ఉద్యోగ వృత్తుల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థితిగతులు సంభవించటానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే కాకుండా ఉద్యోగం కోసం ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రయత్నం చేసేవాళ్ళు కూడాను విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం వలన. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఆరాధన చేసేటువంటి విధి విధానంలో అభిషేకార్చన, అన్నంతో అభిషేకం ఇటువంటి విధి విధానాల్ని గనక పాటించటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాల్ని ప్రసరింపజేస్తుంది అని చెప్పేసి మనకు సాంప్రదాయబద్ధంగా చెప్పినటువంటి విశేషాంశాలు. అంతేకాకుండా కుంకుమ పువ్వు కలిపినటువంటి నీటితో కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గనక అభిషేకం చేసినట్లయితే మనకు ఉన్నటువంటి వివిధ రకాలైన రుగ్మతలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మనకు కలిగింపచేస్తాడు సుమా. సుబ్రహ్మణ్య ఉపాసన సర్వత్రా కూడాను వివిధ రంగాలకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది.
ఎవరైతే నిత్యం సుబ్రహ్మణ్యోపాసన చేస్తారో వారికి రాహు కుజుడు యొక్క ప్రభావం పట్టి పీడించదు. అంతేకాకుండా ఆయన వేల్ అనేటువంటి ఆయుధాన్ని ధరిస్తాడు కాబట్టి ధైర్య స్థైర్య లక్షణాలు అనేటువంటివి వ్యక్తి మనస్సుకు వస్తాయి. మనస్సు దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడే కదా ఏ పనులైనప్పటికీ కూడా చేయటానికి ఆస్కారం ఉంది. మనసు దృఢంగా లేనప్పుడు ఏ పని చేసినప్పటికీ కూడాను అది సఫలీకృతం కాదు. అందుచేత దృఢ సంకల్ప సిద్ధికి నిదర్శనమే సుబ్రహ్మణ్యోపాసన అని చెప్పేసి శాస్త్రం. అందుచేత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ధ్యానం చేయటం, అందున మంగళవారం నాడు ధ్యానం చేయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటిది ఎరుపు రంగు కలిగినటువంటి పుష్పాలు. ఈ ఎరుపు రంగు కలిగిన పుష్పాలు మాల స్వామివారికి సమర్పించడం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎర్ర మందార పూలతో గనక స్వామిని అర్చన చేసేటైతే ఆ దోషం కూడాను తొలగిస్తాడు అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. నిజానికి రామచంద్రమూర్తి యొక్క అవతార పరిసమాప్తి కూడా ఎప్పుడు జరిగింది అంటే లక్ష్మణస్వామి వెళ్ళిపోతేనే రాముడు వెళ్ళిపోయాడు తప్ప లక్ష్మణస్వామి ఉన్నంత కాలం రామచంద్రమూర్తి యొక్క అవతార పరిసమాప్తి జరగలేదు. వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పది. అంత గొప్ప అనుబంధం కలిగినటువంటి వాళ్ళు. లీలాశుకుడని ఆయన కృష్ణకర్ణామృతం చేస్తూ ఒక మాట అంటారు. యశోదాదేవి కృష్ణ పరమాత్మని ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ జోలపాట పాడుతోంది. జోలపాట పాడుతున్నప్పుడు పిల్లవాడు నిద్రపోకుండా అమ్మ ఏదైనా కథ చెప్పు అంటే లోకంలో ఉన్నటువంటి ఆచారమే. ఆ చిన్ని కృష్ణుడు కూడా అమ్మ ఏదైనా కథ చెప్పమ్మా అన్నాడు. పిల్లవాడు నిద్రపోవట్లేదు, ఏదైనా కథ చెప్తే పడుకుంటాడని అమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితుర్వాచా పంచవటీతటే విహరణస్తస్యాహరద్రావణః నిద్రార్ధం జననీ కథామితి హరేః హుంకారతః శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరపాంతునః అన్నారు. అమ్మ పడుకోబెట్టి ఊయలలో కథ చెప్తోంది కృష్ణుడికి. ఎవరి కథ? రామకథ. ఎవరు రాముడు? ఆయనే. పడుకోబెట్టి కృష్ణుణ్ణి ఊయల ఊపుతూ కథ చెప్తోంది. రామో నామ బభూవ. రాముడని ఒక రాజు ఉండేవాడు. హుం అన్నాడు. తదబలా సీతేతి. ఆ రాముడికి ఒక భార్య ఉండేది, ఆవిడ పేరు సీత అన్నాడు. హుం అన్నాడు. తాం పితుర్వాచా పంచవటీతటే విహరణస్తస్యాహరద్రావణః అంది. వాళ్ళు తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు చేసినటువంటి వరప్రదానం అనేటటువంటి దాని వలన ఏర్పడినటువంటి పరిస్థితి ఎందు దశరథ మహారాజుని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యవాసానికి బయలుదేరి సీతాసహితుడైనటువంటి రామచంద్రమూర్తి పంచవటీ ప్రాంతమునందు నివసించి ఉండగా రావణాసురుడనే రాక్షసుడు సీతమ్మ తల్లిని అపహరించినాడు అంది. ఇప్పుడు ఇది నిద్రార్ధం జననీ కథామితి హరేః హుంకారతః శృణ్వతః. పిల్లవాడు నిద్రపోతాడని అమ్మ చెప్తున్న కథ ఇక్కడ వరకు విన్నాడు. రావణుడు ఎత్తుకుపోయాడు సీతమ్మనన్న మాట వినగానే చిన్ని కృష్ణుడు ఊయలలోంచి ఒక్కసారి లేచి సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరపాంతునః. నేను చిన్ని కృష్ణుణ్ణి కృష్ణావతారంలో ఉన్నానన్న విషయం మరిచిపోయి ఊయలలో ఒక్కసారి లేచి కూర్చుని ఓ లక్ష్మణ ఎక్కడ నా ధనస్సు పట్రా అని ఊగిపోయట. కృష్ణావతారంలో ఉండి రామకథ చెప్తే లక్ష్మణాల ధనస్సు పట్రాని ఊగిపోయిన చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు లీలాశుకుడు.
కృష్ణావతారానికి వెళ్ళిపోయినా సరే లక్ష్మణస్వామితో ఉన్నటువంటి అనుబంధం అంత గొప్పది. అవతార పరిసమాప్తి చేసేసి భద్రుడు ప్రత్యేకించి మన ఆంధ్రులు చేసుకున్నటువంటి పుణ్య విశేషం. భద్రుడు శ్రీ మహావిష్ణువుగా ప్రత్యక్షమైనటువంటి స్వామిని కాదు, నాకు రామావతారంగా కావాలి అని అడిగితే వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపితిం సౌమిత్రియుక్తం భజే. ఆయన సీతమ్మ తల్లిని ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని ఆయుధములను కూడా అపసవ్యంగా ధరించి రామచంద్రమూర్తిగా అవతరించినటువంటి వాడు పక్కన లక్ష్మణస్వామితో కలిసి అవతరించడం మాత్రం మర్చిపోలేదు. భరత శత్రుఘ్నులు లేరేమో కానీ లక్ష్మణుడు మాత్రం పక్కన ఉండవలసిందే. అందుకే మహర్షి అంత అందమైన మాట వాడారు, బహిప్రాణ ఇవాపరహ అన్నారు. రామచంద్రమూర్తి యొక్క ప్రాణము బయట తిరిగితే, ఆ ప్రాణము ఒక సాకార రూపమును ధరిస్తే అదే లక్ష్మణస్వామి. అంత అన్యోన్యంగా అంత ప్రేమగా ఇద్దరూ తిరుగుతుండేవారు. లక్ష్మణుడికి జీవితంలో ఆయన లక్ష్మీ సంబంధము కలిగిన వాడు పేరులో. ఆయనకున్న గొప్ప లక్ష్మి ఏమి అంటే అన్నగారి సేవే. అన్నగారే దైవం ఆయనకి. అన్నని మించిన దైవం ఇంక లేడు. అన్నతోడిదే జీవితం. ఆయనకి కోపం వస్తే అన్నయ్యకి కష్టం వచ్చిందని, ఆయన సంతోషిస్తే అన్నయ్య సంతోషంగా ఉన్నాడని. ఆయనకి ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. ఒక పదవి కాదు, ఒక గుర్తింపు కాదు, ఓ బిరుదు కాదు, ఏమీ అక్కర్లేదు. ఎప్పుడూ అన్నయ్య పక్కన నించుని ఉండడం. అన్నయ్యకి ఎవరైనా అపకారం చేశారని మనసులో అనిపించిందా బుసలు కొట్టేస్తాడు, ఆపుకోలేడు. ఆయన కోపాన్ని ఆపాలి అంటే ఒక్క రామచంద్రమూర్తికే సాధ్యం. అంత కోపం ఉన్నవాడు నీకోసమే కదా కోప్పడ్డాను, అలా కోప్పడతామే అండవు. ఒక్క మాట రామచంద్రమూర్తి అన్నారా అంతే. అగ్నిహోత్రం మీద నీళ్లు చల్లితే ఎలా ఉంటుందో యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. ఒక పాము తన శరీరమునందు పుట్టినటువంటి కుబుసాన్ని ఎలా విడిచిపెట్టేస్తుందో ఒక్క మాట రామచంద్రమూర్తి అంటే లక్ష్మణస్వామి తన కోపాన్ని అలా విడిచిపెట్టేస్తారు. వాళ్ళిద్దరి అనుబంధం అంత గొప్పది. భరత శత్రుఘ్నుల అనుబంధం అంత గొప్పది. అంత గొప్పదైన భరత శత్రుఘ్నుల అనుబంధం రామచంద్రమూర్తితో అటువంటిది. అంత ప్రేమైకమూర్తులైన నలుగురి కొడుకుల్ని కన్న దశరథ మహారాజు గారు నిజంగా ధన్యాత్ముడు. శ్రీరామాయణం మొత్తం మీద అటువంటి అన్నదమ్ములు కనపడరు. లోకంలో ఎప్పటికైనా అన్నదమ్ములు అన్న మాట వస్తే ఆదర్శం ఎవరు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులే. శ్రీరామాయణంలో బాలకాండ చక్కగా సాగిపోయింది, సంతోషంగా గడిచిపోయింది. చిట్ట చివర సీతా కళ్యాణ ఘట్టంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా అక్క చెల్లెళ్ళ వరుస ఉన్నవాళ్లే నలుగురు అన్నదమ్ములకి భార్యలు కూడా అయ్యారు. సంతోషంగా తిరిగి వచ్చారు. కథాక్రమం ఎక్కడ జటిలమైన రూపాన్ని పొందింది అంటే ఆ మందర మాటల వలన కైకమ్మ 2 వరాల్ని కోరి రామచంద్రమూర్తి హఠాత్తుగా అరణ్యవాసానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఆయన మనసు యందు ఏ విధమైనటువంటి వికారము లేదు. ఆయన ఎప్పుడూ ధర్మమునందు నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ ధర్మమునందు నిలబడ్డంలో తనకి కలిసి వచ్చిందా కలిసి రాలేదా అన్న దాంతో ఆయనకి సంబంధం లేదు. నేను ధర్మమునందు నిలబడ్డానా అదొక్కటే రాముని యొక్క లక్ష్యం. మిగిలిన వాళ్ళు అలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళకి మితిమీరిన ప్రేమ చేత రాముడు కష్టపడుతున్నాడా రాముడు సుఖపడుతున్నాడా ఇది వాళ్ళు చూస్తారు. కష్టమైనా సుఖమైనా ధర్మం కోసమైనా రాముడు చూస్తాడు, అంతే తేడా. ఆయనం అంటే కదలిక, రామాయణం రాముని యొక్క కదలిక. మనము కదులుతాం. మనం కదలాలంటే 2 కాళ్ళ మీద కదలాలి. ఒక పాదం వెత్తి నేల మీద వేసి 2వ పాదాన్ని పైకెత్తాలి. 2వ పాదాన్ని దింపి 1వ పాదాన్ని పైకెత్తాలి. రాముడు కూడా కదులుతాడు. రాముడికి ఒక పాదం సత్యం, ఒక పాదం ధర్మం. ధర్మం మీద ఊంచుకుని సత్యాన్ని కదుపుతాడు, సత్యం మీద ఊంచుకుని ధర్మాన్ని కదుపుతాడు. సత్యధర్మములు 2 అయిన పాదములు. ఎప్పుడూ ఆ రెంటిని గూర్చి తప్ప ఆయనకి వేరొక అభిప్రాయం ఉండదు. అటువంటి రాముడు అకస్మాత్తుగా అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వచ్చింది.
తెల్లవారితే పట్టాభిషేకం, తెల్లవారితే పట్టాభిషేకం అన్న మాట రామచంద్రమూర్తి ఒక్కడే కాడు, అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్న విచలితుడు కానటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ సందర్భంలో ఆ మాట విన్నప్పుడు వేరొకడైతే చాలా నిస్పృహకి గురైపోతాడు, మూర్ఛపోతాడు, లేకపోతే ఎదురు తిరుగుతాడు, లేకపోతే తనవారితో సమావేశం పెడతాడు. రాముడు ఇవేమీ అనలేదు, వింటున్నాడు పక్కన లక్ష్మణస్వామి. ఎక్కడైనా అన్నయ్య తిరుగుబాటు చేస్తాడేమోనని చూస్తున్నాడు. ఏమీ అనకుండా పరమ సంతోషంగా రాముడు అరణ్యవాసానికి సిద్ధమైపోతున్నాడు. కౌసల్యాదేవి కూడా ఎంత చెప్పినా రాముడు వినే స్థితిలో లేడు. ఆమెకి కూడా ధర్మమే బోధించి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. కడుపు మండిపోయింది లక్ష్మణస్వామికి. నా అన్న రామచంద్రమూర్తి ఇంత కష్టపడ్డావా? ఎక్కడో హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన వాడు అరణ్యవాసం చేసి కటిక నేల మీద పడుకోవడమా? తట్టుకోలేకపోయాడు ఆయన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 నారాయణ. యశోదమ్మ, ఆ యశోదమ్మ కవ్వపు త్రాడును లాగుతూ ఉంటే మనకు దేవదానవుల యొక్క చిలకటం మనకు జ్ఞాపకం వస్తుంది, ఎట్లా చిలుకుతున్నారని చెప్పి. అంత అద్భుతం అది. అదొక చాలా పెద్ద అద్భుతం. అది వివరణ చేయటానికి ఒక పని చేశాము, మళ్ళీ ఇంకో పని చేసుకుందాం నిదానంగా. అట్లా అది నిజంగా అక్కడ అమృతమే అది. ఇక్కడ మాత్రం మజ్జిగలో పుట్టినటువంటిది, అంటే పెరుగులో పుట్టేటువంటిది వెన్నపూస, లోపల ఉండేటువంటి ఈ ఘటం అంటే ఈ శరీరమే కుండ అనుకుందాము. ఇక్కడ ఉండేటువంటి భక్తి అనుమానంతో చేరినటువంటి అన్ని భావాలతో కలిగినటువంటి ఈ శరీరము కుండలో కవ్వాన్ని వేసి అక్కడ ఈ మన ఊపిరి అనేటువంటిది తాడు, ఇది కూడా పాములాగానే ఈ తాడును వేసి చెలుగుతూ ఉంటే, ప్రాణాయామం చేస్తూ ఉంటే లోపల ఉండే పాపమంతా వెళుతున్నదని అట్లా చులుగుతున్నది ఆవిడ. యోగం ఇది, యోగ సాధన అమ్మవారు చేస్తూ ఉన్నది యశోదమ్మ. ఇది సామాన్యం కాదు, ఏదో మజ్జిగ చిల్లుకొని వెన్నపూసను తీయటం కాదు. అక్కడ ఒక భక్తుడైనటువంటి వాడు శ్రవణము, మననము, మథనము, అది మథనం అంటే లోపల దాన్ని గురించి యోచన చేస్తూ విమర్శ చేసుకోవటం, అదే మజ్జిగ చిలుకటం అని. చిలుకుతుంటే ఒక్కడే కూర్చొని కళ్ళు మూసుకొని ఆ రోజు వినినటువంటి కథను జ్ఞాపకం చేసుకుంటూ లోపల శ్రవణం చేసినటువంటిది మననం చేసుకుంటూ లోపల జ్ఞాపకం చేసుకుంటూ మతను చిలకాల దాన్ని. ఇట్లా చెప్పారు, ఇట్లా చెప్తే ఎందుకు ఇట్లా వచ్చింది, ఇది ఇట్లా ఎందుకు కావాలా, ఇట్లా ఎందుకు కాకూడదు, ఇట్లా కాకూడదు, ఈ విధమైనటువంటి మతన పడుతూ అనుమానం బయట వచ్చేస్తుంది. అనుమానం బయట వచ్చేసిందంటే పాపం బయట వచ్చింది, వెన్నపూస బయటకు వచ్చినట్టుగా వచ్చేస్తుంది. అసలు మన శరీరం అంటే ఆధ్యాత్మికమైన శరీరం అండి మంది. మనం ఊపిరి ఆడుతున్నదంతగా ఆధ్యాత్మికమైనటువంటిది. అన్ని దాండ్లకు అర్థం ఉన్నది, ప్రతి కదలిక కూడా అర్థం ఉంది. మనకు తెలియటం లేదు. అది మానవుడు ప్రతి సందర్భంలోనూ యోగాభ్యాసం చేస్తున్నాడు. ఇట్లా కదిలితే ఒక నరువు, అట్లా కదిలితే ఇంకొక నరము, అట్లా కదిలితే ఇంకొక నరానికి శక్తి, ఇట్లా ఊపిరాడితే ఇంకొక నరము చెప్తున్నా. అట్లా ప్రతి సందర్భంలోనూ కూడా ఒక్కొక్క యోగం జరుగుతున్నది. అమ్మ యోగం చేస్తున్నది. కవ్వపు త్రాడును లాగుతుంటే ఆ శ్రమ వలన ప్రాణాయామం చేస్తూ ఉంటే ఈ ముక్కు నుంచి తీసుకొని ఈ ముక్కు వదలటము, కుడితట్టు నుంచి ఎడమతట్టు, ఎడమతట్టు నుంచి మళ్ళీ కుడితట్టు, కుడితట్టు నుంచి ఎడమతట్టు, ఇదే కవ్వపు తాడు అనే అర్థం దీన్ని. అక్కడ లోపల ఒక శాఖం పుడుతుంది. శాఖం పుట్టిన తర్వాత ఉండినటువంటి పాపమంతా నశించిపోతుంది. అందుకే యోగులు హిమాలయానికి వెళ్ళి మేము అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. గంగ ఒడ్డును కూర్చొని
చల్లగా ఉంటుంది అని. ఎందుకంటే వేడి ఎక్కుతుంది ధ్యానం చేసే కొద్దీ. సహజమైనటువంటి గాలితోనే మనం గాలిలోనే కూర్చొని చేయమన్నారు. సహజమైనటువంటి గాలితో మనం ఇంకా ప్రారంభం చేసుకుంటున్నాం కాబట్టి అది ఎన్నేళ్ళు అవుతుందో, ఎన్ని జన్మలు అవుతుందో, మనం హిమాలయంలో వెళ్ళి కూర్చోవటం జన్మలు ఎంత అవుతుందో తెలీదు, తర్వాత చూసుకుందాం. అట్లా కవ్వపు త్రాడును లాగుతూ ఉంటే ఆ శ్రమ వలన ఆమె భుజాల యందు గల కంకణాలు కుండలాలు కదలసాగాయి. అన్ని కదులుతున్నాయి. పర్వతాలు కదిలినట్టుగా, నదులు పారినట్టుగా, అక్కడి నుంచి ఒక జలపాతము కింద పడినట్టుగా అన్ని శబ్దాలు, అన్ని 32 విచారమైనటువంటి తాళాలతో కదులుతోంది. అన్ని తాళాలు ఉన్నాయి ఇక్కడ. సమస్త తాళాలు, ఇంకా కొత్త తాళాలు ఏం కనిపెట్టింటే అవి కూడా ఇంకా ఉన్నాయి లోపల. సప్త స్వరాలు ఉన్నాయి శరీరం మీద, శరీరము లోపల. ఇక ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క శక్తి ఉంది, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క శక్తి ఉంది. కంకణాలు కుండలాలు ఇవన్నీ కూడా కదులుతున్నాయి. పైన కింద ఒకటి ఇట్లా అనటం, ఒకటి ఇట్లా అనటం, ఒకటి ఇట్లా అనటం, అన్నీ వేరే తాళాలు అని చెప్పచ్చు. కాలుకి కట్టినటువంటి అండలు అవి వేరే కదులుతున్నాయి, మెట్టలు అవి వేరే కదులుతున్నాయి, భుజానికి ధరించినటువంటి వడ్డాణపు అది వేరే కదులుతున్నాయి, దానికి గజ్జలు అవి కదులుతున్నాయి, పైన కుండలాలు కదులుతున్నాయి, పైన కంకణాలు కదులుతున్నాయి, గాజులు కదులుతున్నాయి. అన్ని విచిత్రమైనటువంటి వేరే శబ్దాలు చేస్తూ, ఒక శబ్దం చేయలే. చిరుకు ఉండటం లేదు. చిలచిల గిరగిర జిరిజిరి మెరమెర ఇట్లా వేరే శబ్దాలు చేస్తున్నాయి. సా రీ గా మా పా దా అని శబ్దాలు వేరే చేస్తున్నాయి. తాళాలు కూడా వేరువేరుగా వెళ్తున్నాయి. అది స్వామికి వెన్న కదా అది. ఆ వెన్నపూస ఎవరికి? పరమాత్ముడికి వెన్న ముద్దను చేసి పెడుతున్నది. ఆ పరమాత్ముడు మన పాపాలన్నీ కూడా ఒక్క క్షణంలో తినేస్తున్నాడు. నీ భక్తిని, లోపల భక్తిని పెంచుతున్నాడు. కల్మషాలన్నీ తినేస్తున్నాడు. వెన్నపూస దొంగలించటం కాదు, మన పాపాన్ని దొంగలించాడు పరమాత్ముడు. ఇది ఇంకా ముందు కథలో కూడా మనకు వస్తుంది. అట్లా కంకణాలన్నీ, కుండలాలు ఇవన్నీ కూడా కదులుతున్నాయి. ఆమె ముఖంపై చెమట పట్టింది. ఆ చెమట ముత్యాల్లాగా ఉంటుందండి, మామూలు చెమట కాదది. చూడటానికి అందమైనటువంటి ఆ ముఖంలో, దేవత ముఖం కదా అండి యశోదమ్మకి, ఆ ముఖంలో అంత చెమట పట్టింది. ఆమె జుట్టు నుండి జాజి పూలు రాలిపోసాగాయి. ఆమె యొక్క పూర్తి స్థాయిలో చిలుకుతుంది కదా, ఆ ఒక్కొక్క పువ్వు కింద పడుతూ ఉన్నది, చెమట ఉన్నది. ఇవన్నీ అద్భుతమైనటువంటి అలంకారము, అద్భుతమైనటువంటి దేవతామూర్తి జగన్మాత యశోదమ్మ ఆ రూపంతో కనపడుతూ ఉన్నది. చిలుకుతుంటే ఆ సమయంలో బాలకృష్ణుడికి పాలు త్రాగాలనిపించింది. చూడండి, ఈ సమయంలోనే పనిచేసేటప్పుడే పరిగెత్తి వస్తాడు ఆయన. అన్నీ ముగించుకొని పాపను పండబెట్టి, అంటే గోపాలకృష్ణుడిని నిద్రపోయిన తర్వాత ఇక తాను భోజనానికి కూర్చొని తిందామని ఒక ముద్ద ఇట్లా పెట్టుకొని లోపల కిర్కేక పెడతాడు. ఆ ముద్ద అక్కడే పెట్టేస్తుంది, పరిగెత్తి కృష్ణుడిని ఎత్తుకుంటుంది. ఎంత తమాషి, ఎంత హింస పెట్టాడో అనిపిస్తుంది. హింస కాదు, అదొక లీల. ప్రతి సందర్భంలోనూ ఆమె ముక్కు ఉంటుంది ఎప్పుడో జన్మలో. ఈ సందర్భంలో నువ్వే నాకు కావాలా, ఈ సందర్భంలో నువ్వే నేను తెలుసుకుంటాను, అందుకని చేస్తున్నాడు ఇక్కడ. అన్ని తీర్చేసుకుంటున్నాడు బ్యాలెన్స్లో. అంతా అయిన తర్వాత బాలకృష్ణుని, చిలిపి కృష్ణుని మళ్ళీ పండబెట్టి నిద్రపోయినాడని గ్యారెంటీ చేసుకొని ఇక తాను పక్కలో పడుకుంటుంది. పడుకొని ఇంకా నిద్ర పట్టిందో లేదో కివ్వు అని ఏడుస్తాడు. నిద్ర ఇంకెక్కడ వస్తుందండి? భోంచేయలేదు సరిగా, నిద్రపోలేదు సరిగా, పని చేయలేదు సరిగా, అన్నీ చేసుకోవాల్సిందే, నిద్రపోవాల్సిందే, భోజనం చేయాల్సిందే, అన్ని పనులు తాను చేయాల్సిందే, తప్పదు. ఈ సమయంలోనే ఏడుస్తున్నాడు, పాలు తాగాల అని చెప్పేసి హఠం చేస్తున్నాడు. తల్లి వద్దకు వచ్చాడప్పుడు.
ఇంత మంచి సమయం ఇది, పెరుగు మంచిగా చెలుగుతూ ఉన్నది, చాలా శ్రమ పడుతూ ఉన్నది. అక్కడ చెమట పట్టింది. వెనకల కొప్పుకు ఉన్నటువంటి పూలన్నీ కింద, మల్లె పూలన్నీ కింద పడిపోతున్నాయి. శరీరంలో వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ శబ్దం చేస్తున్నాయి. రభసంగా మధ్యకు చెలుగుతూ ఉన్నది వెన్నపూస రావటానికి. ఈ సమయంలోనే, మంచి టైంలోనే బాలకృష్ణుడు నేను పాలు తాగాల అని అనిపించిందట. ఒక క్షణం ముందు ఒక క్షణం వెనకెళ్తా అనుకోలేడా? కావలసిగా తాను అదే సమయంలో అమ్మ దగ్గర నేను పాలు తాగాల అనిపించింది. తల్లి వద్దకు పరిగెత్తొచ్చాడు. ఆమెకు సంతోషాన్ని కలిగిస్తూ చూస్తూ చూస్తూ పరిగెత్తి ఎప్పుడు వచ్చాడో చూస్తుంది. ఒక పరిగెత్తి చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖం ప్రతి క్షణములో చూసినప్పుడంతా సంతోషపడుతూనే ఉన్నది. ఆ పరమాత్ముడి యొక్క ముఖాన్ని చూసినప్పుడంతా కూడా ముఖారవిందం. తర్వాత చెప్తానండి. తన తర్వాత ఏమవుతుంది చూస్తున్నామా? ఆమెకు సంతోషాన్ని కలిగిస్తూ పెరుగును చెలుగుతున్నటువంటి కవ్వాన్ని పట్టుకొని అడ్డుపడి చిలకటాన్ని ఆపేశాడు. అట్లా పట్టుకున్నాడు. నారాయణ 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 నారాయణ